నెల్లూరు జిల్లా జువ్వలతిన్న ఫిషింగ్ హార్బర్లో మెకనైజ్డ్ బోట్ల వ్యవహారం రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావుకు చుట్టుకుంది. బీఎంఆర్ ప్రమేయంతోనే మత్స్యకార గ్రామాలకు వ్యతిరేకంగా కట్టుబాట్లను ధిక్కరిస్తూ బోట్ల అపహరణకు గురయ్యాయని మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన అయితే సముద్ర తీర ప్రాంతంలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో సాంప్రదాయ మత్స్యకారులకు కొదవలేదు. మత్స్యకారుల సమస్య ఏది ఉన్నా స్థానికంగానే పరిష్కరించుకోవడం ఆనవాయితీగా మారింది. దశాబ్దాల కాలంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. పలు సందర్భాల్లో ఈ అంశాలపై రాజకీయ ప్రమేయం కానీ, ప్రభుత్వ దౌత్యం కానీ లేకుండానే పరిష్కరించుకున్నారు. గత 8 నెలల క్రితం సముద్ర తీర ప్రాంతంలోకి కడలూరుకు చెందిన 4 మెకనైజ్డ్ బోట్లు చేర్చుకుని రావడం సాంప్రదాయ వలలకు ముప్పు ఏర్పడింది. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు మెకనైజర్ బోట్లను నిర్బంధించారు. తమిళనాడుకు చెందిన బోట్ల సమస్య అన్ని గ్రామాలకు చెందినదిగా గుర్తించారు. నెల్లూరు జిల్లా తడ నుంచి బాపట్ల వరకు మత్స్యకారులందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుని బోట్లు జువ్వలతిన్న ఫిషింగ్ హార్బర్ కు అప్పగించారు. అప్పటి నుంచి పట్టుకున్న బోట్ల ద్వారానే సాంప్రదాయ మత్స్యకార ఏరియాలో ఈ బోట్లతో గస్తీ నిర్వహించారు. కడలూరు బోట్ల సమస్య అందరి సమస్యగా గుర్తించారు. ఈ బోట్లు ఎక్కడికి వెళ్లకుండా కాపులా కాసే బాధ్యతను జువ్వలతిన్న మత్స్యకారులకు అప్పగించారు. ఇటీవల కాలంలో ఈ బోట్లు అపహరణకు గురైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో అపహరణ వెనుక రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఉన్నట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బోట్లను తరలించిన వారిని గుర్తించారు. వారి చేత నిజాలు కక్కించారు. మత్స్యకార సాంప్రదాయ పద్ధతుల్లోనే ఇప్పటి వరకు ఈ వ్యవహారం నడుస్తుంది. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం లేకపోయినా బీఎంఆర్ జోక్యం చేసుకుని తమ కట్టుబాట్లకు విఘాతం కల్పించాడనే ఆగ్రహంలో మత్స్యకారులు ఉన్నారు. ఇప్పటికే బంగారుపాలెం, ఊటుకూరు పెద్దపాలెం, కడపాలెం గ్రామాల్లో 4-5 ఊర్లు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు పెద్ద కాపు, మధ్య కాపు, చిన్న కాపులు హాజరయ్యారు. చోరీకి పాల్పడ్డ వారిని తమదైన శైలిలో విచారణ జరిపి దీని వెనక ఉన్న వారిని గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా బీఎంఆర్ పేరు వినిపిస్తుంది. చెప్పగలను 3 బియ్యమరట ఫోన్ చేశారు. ఒక మాసం 2 మాసం విన్నావా? 2 మాసం విన్నా. బోర్డు కింద చెప్పేసి ఎట్లేరా నేను వాటర్ ముగితే వంద సరే తొత్తు సరే బియ్యమరట కలుతుంది 2 మాసం మిర్చారు. అది ప్యాకేజ్ 3 కలిసి ఎంత కేటగా ఏమో బియ్యమరి திண்டு சொல்ல பிஎம்ஆர் திண்டு சொல்ல இன்னும் வாங்கல போற 10 லட்சம் போடுறேன் சொல்லு சொல்லு ஆளுகர் பொத்து ஆளுகர் பொத்து அது கூட சொல்லு ஆளுகர் பொத்தா ஒரு பொத்தேனா ஆளுகர் பொத்து போடுறேன் அது சொல்லு ఆలుగురు గుర్తు పోరన్నా ఆల్రెడీ ఇంకా ఆలుగురు గుర్తు పోరన్నా నిన్న మిగతా వచ్చారు తర్వాత పోరన్నా బోట్ వచ్చారు మీకు కొరవ పోరన్నా బోటే ఉన్నాయి కానీ ఎప్పుడు పోదు 12 ఎత్తు ముందు కూడా సొల్లలే సేగుతాయన్న నా మాట సేగులే ఆ నేరం నైట్ ఇంగింది కోరు గుర్తు పేసింది మరి ఆ నేరం ఫోన్ చేశాను. ఆ ఫోన్ ఎత్తి మీటింగ్ లేరా తర్వాత பேசப்பட்டு சொன்னேன். என் பேசுறேன் தெரியாது. நான் அதெல்லாம் கேட்கல. ఇంజిన్ ఆయిల్ మాత్రప్పు ఇంజిన్ ఆయిల్ మాత్రగల ఇంజిన్ ఆయిల్ మాత్రందు అంగరుండే కిట్టంది మాత్రం నీ కూడా మాత్రమే ఆయిల్ ఆతందు అది తెలియదు. ముందే నాకు పేసింది ఏది ఎంచొంది నీకు బోట్ ఇంకేం బార్డర్ దాటిన బారు పోరన్నా సొంత ఇంకే సొంత ఏ తావలో సొంత ఇప్పుడు నీ మూడేరైనా ఇలా మూడే పెక్కే నిస్తుంది ఇంకో దారి తెగిందాలి మూడేరే తర్వాత అంగంది దాన్ని సప్లై చేసిన తెలియదు. ఓ 7 పేరు ఫోన్ కాలే మాసం ஒரு மாசம் மிச்சம் எப்போ தெரியாது. தெரியாது
గట్టి వేసా వారపు ఫోన్ చేశాను అనుకో బోట్ బయలుదేరా ఫోన్ చేసి ఇప్పుడు నేను బియ్యం టచ్ లేరు మూల మధ్య రాయబార తాళి చల్చుండారు నేలే మత్స్యకార గ్రామాల్లో సాంప్రదాయ విచారణ అంటే దాదాపుగా పెద్దరాయుడు సినిమాకు మించే ఉంటుంది. ఏ నిర్ణయాన్ని తొందరగా తీసుకోరు. పలు కోణాల్లో ఆలోచించి సమస్య ఎవరు సృష్టించారు అన్న విషయాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయడం ఆనవాయితీ. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతులకు చాలా దూరంగా ఉంటుంది వ్యవహారం. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకునే అవకాశం కూడా లేదు. అయితే పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మాత్రమే చూసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో ఏర్పడ్డ సమస్య తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల వరకు కొనసాగుతుంది. గతంలో సాంప్రదాయ మత్స్యకారులు ఏ సమస్య వచ్చినా వారే పరిష్కరించుకునేవారు. ప్రస్తుతం వ్యవహారంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు డిఎంఆర్ పేరు బలంగా వినిపిస్తుంది. నిందితుల నుంచి బలమైన ఆధారాలు సేకరించే ప్రయత్నంలో మత్స్యకారులు ఉన్నారు. చివరిగా మత్స్యకార గ్రామాల పెద్దలు అందరూ కలిసి జువ్వలదిన్నెలో ఓ సమావేశం నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. మత్స్యకార గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు మీ ఛానల్ లైన్ అందిస్తూనే ఉంటుంది. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాలకు సంబంధించిన మన మత్స్యకార గ్రామాల కాపులకు, పెద్దలకు మరియు ప్రజలందరికీ బి గోవిందు నమస్కరిస్తూ తెలియజేయనిది ఏమనగా, మన మత్స్య సంపద మొత్తం దోచుకుపోతున్న పక్క రాష్ట్రాల బోట్లను ప్రాణాలకు తెగించి పట్టుకొని గత 10 నెలల నుండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ఉంచి ఇక మీదట పక్క రాష్ట్రాల బోట్లు మనం చేపల వేట చేసుకునే ప్రాంతంలోనికి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని మనమందరం కలిసి ప్రభుత్వాన్ని కోరుతుంటే, బిఎంఆర్ తెర వెనక నుండి మన వాళ్లను పావుగా చేసి డబ్బు ఆశ చూపి ఆ బోట్లను దొంగతనంగా విడిపించే విషయంలో ప్రధాన పాత్ర పోషించిన బిఎంఆర్ పై 4 జిల్లాల మన మత్స్యకారులు ఉంటున్న అన్ని కోస్తా మండలాల్లో పోలీస్ కేసులు నమోదు చేయాలని మనమందరం డిమాండ్ చేయాలి. ఇకపై ఎవరైనా మన మత్స్యకారుల విషయంలో జోక్యం చేసుకోవాలంటే భయపడే విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.